రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఆ కేసు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం. మీ పాస్టర్లు అందరూ కలిసి అంటే దీన్ని ఉద్యమంలాగా చేయాలనుకుంటున్నారా, లేదంటే చెక్ పెట్టడానికి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఈ వార్ కాస్త చెక్ పెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? చెక్ పెట్టడానికి మన చేతుల్లో అయితే ఏం లేదండి. ఎందుకంటే ప్రభుత్వం వారే కొంచెం స్పీడప్ చేసి దర్యాప్తు విషయంలో కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి మేము మొదటి నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి ఇప్పటి వరకు అయితే సమాధానం లేదు. నిన్న కొన్ని ఫుటేజెస్ రిలీజ్ చేశారు వైన్ షాప్ దగ్గర, అవి కూడా మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చూపించిన ఫుటేజెస్ లో ఎక్కడ కూడా ఆయన ఫేస్ రివీల్ చేయట్లేదు. ఎన్ని ఫుటేజెస్ లో ఒక డే టైం ఫుటేజ్ కానీ నైట్ టైం ఫుటేజ్ కానీ ఎందుకు ఆయన మాస్క్ ఎక్కడ తీయలేదా, హెల్మెట్ ఎక్కడ తీయలేదా, ఒక్క ఫేస్ చూపించినటువంటి ఒక వీడియో ఒక ఫుటేజ్ రిలీజ్ అయిందంటే దాని తర్వాత మా ఆలోచన విధానం మారచ్చు, మాకున్న అనుమానాల్లో కొంచెం ఒక స్పష్టత రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం రావచ్చు. కాబట్టి మా సైడ్ నుంచి మేము చెక్ పెడతామా కొనసాగిస్తామన్నది మేము డిసైడ్ అవ్వకూడదు. అది ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం బట్టి అప్పుడు మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంటే ప్రవీణ్ గారి మరణం ఎక్కడెక్కడ ఉన్న మీ పాస్టర్స్ అందరినీ లేకపోతే క్రైస్తవ సమాజాన్ని ఐకమత్యం చేసింది అనుకోవచ్చు? యా, డెఫినెట్లీ. మొత్తం వీఆర్ వన్ టుడే. ఈ రోజు ఆయన మరణం తర్వాత క్రైస్తవ నాయకులందరూ కూడా, పాస్టర్స్ క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చాం, ఒక్కటిగా నిలబడ్డాం, ఒక్కటిగా పోరాడుతున్నాం, మౌన పోరాటం చేస్తున్నాం. మేము ఎక్కడ డ్యామేజ్లు ఏవి చేయకుండా, ఇబ్బంది కలుగు చేయకుండా. ఆయన మరణం తర్వాత కూడా పోస్ట్ మార్టం అయ్యాక కూడా వేలాది మంది, దాదాపు 10,000 మంది జనం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్షేమంగా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాడీని పంపించేశాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ చేయట్లేదు, ఎక్కడ పోలీసుల మీద తిరగబట్టడం లేదు. కేవలం మాటలతోనే మేము అగ్రెసివ్ గా మాట్లాడినా, కూల్ గా మాట్లాడినా మా అనుమానాలే వ్యక్తం చేస్తున్నాం తప్ప ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. సార్, పాస్టర్ గారు మీ ఇంట్లో అయినా లేకపోతే మా ఇంట్లో అయినా సరే, ఒకరి ఇంట్లో మన అమ్మనో లేకపోతే తండ్రినో అన్ననో ఎవరన్నా వేరే వాళ్ళు చంపేస్తే మనకు చాలా కోపం వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళ మీద అటాక్ చేయడం ఇట్లాంటివి సహజం. ఎందుకంటే మనందరం హ్యూమన్ బీయింగ్ కాబట్టి. ఒక భర్తను కోల్పోయినటువంటి ఆయన భార్య జెసికా పగడాల గారు, మేము క్షమిస్తున్నాం, రివెంజ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడ లేము, మేము పరిచర్య చేయడానికి ఇక్కడ ఉన్నామని చెప్పి చాలా గొప్ప మాట. అవి కులాలకు మతాలకు అతీతంగా కూడా ఆ వర్డ్ని రిసీవ్ చేసుకున్నారు. ఆమె మాట్లాడినటువంటి మాటల పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడు యాజ్ ఎ వైఫ్ గా షీ మైట్ బి ఫర్గివ్ ద వన్ హూ ఆర్ బిహైండ్ దిస్ ఇష్యూ. ఈ సన్నివేశం లేదా ఇది మరణం మేము అనుకున్నట్టుగా హత్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెలియని ప్లాన్స్ కావచ్చు, ఏదైనా సరే ఆవిడ దేవుని మనసు కలిగి వాక్యానుసారంగా క్షమించే గుణం కలిగి క్షమించుండొచ్చు. కాకపోతే మా ఫైట్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఈజ్ నాట్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ, ఈజ్ బిలాంగ్ టు టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ. యావత్ క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఒక గలమైన, ఒక కంఠమైన, ఆ కంఠాన్ని మూసేశారన్నటువంటి బాధతో ఇప్పుడు ఆవిడ క్షమించుండొచ్చు, మంచిదే, ఆవిడని అప్రిషియేట్ చేస్తాం మేము, దేవుని ప్రేమను బట్టి క్షమించిందని. కానీ మేమైతే క్షమించాలి అన్న ఉన్నది. కానీ రానున్న రోజుల్లో ఇలాంటి దాడులు ఇక ఏ సేవకుడి మీద కానీ ఏ క్రైస్తవుడి మీద కానీ జరగకూడదు అని మేము పోరాడుతున్నాం. అంతే మీరు చెప్పేది. ఒకవేళ పోలీసు వారు ఇది యాక్సిడెంట్ అని డిక్లరేషన్ చేస్తే, ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆయన బాడీలో ఆల్కహాల్ ఉంది అనేది కనుక డిసైడ్ చేస్తే యావత్ క్రైస్తవం మొత్తం మీద ఒక ప్రజలందరూ ఒక అభిప్రాయానికి వస్తారు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి వి ఫైట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి మేము ఒత్తిడి తీసుకొని వస్తాం. ఎందుకంటే అంతటితో అయిపోదు కదా, మేము అంతటితో ఊరుకోం కదా, న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పుడు దాడులు, గొడవలు, పగలగొట్టడాలు, పోలీసుల మీద చేసుకోవటాలు చేయము. న్యాయ పోరాటం, మౌన పోరాటం, ప్రేమ పోరాటం అయితే చేస్తాం ఖచ్చితంగా. ఇంకోటి అన్నారు మీరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన బాడీలో ఆల్కహాల్ ఉన్నట్టుగా ఏదైనా ఇండికేషన్ వస్తుందంటే రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పటి వరకు హమారా ప్రసాద్ గారు కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ ఆయన మరణించిన నెక్స్ట్ డేనే వాళ్ళు ఏమన్నారంటే తాగి పడిపోయి చనిపోయాడు అంటున్నారు. తర్వాత తాగే ఆయన బండి నడిపాడు, మందు తాగాడు అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా అదేదో ప్రాఫెసీ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిందే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. ప్రతిదీ కూడా ఏమో చెప్పలేము, రేపు బాడీలో కూడా ఆల్కహాల్ ఉంది అని కూడా చెప్పొచ్చు. అది ఎవరైనా దీని వెనకాల బలవంతం కూడా తాగిచ్చి ఉండొచ్చు. ఈ అనుమానాలు బోల్డ్ అని ఉన్నాయి మాకు. మీకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయండి? చాలా వస్తున్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి. సోషల్ మీడియా లైవ్స్ ఇవ్వద్దు అంటున్నారు, వీడియోస్ చేయొద్దు అంటున్నారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఇమీడియట్ గా నేను వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నాను, వాళ్ళకి రెస్పాండ్ అవుతాం, బ్లాక్ చేస్తున్నాను. కానీ ఈ థ్రెటనింగ్ కాల్స్ కి నేను ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు. పోలీస్ వారి నుంచి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా మీకు కూడా? ఇప్పటి వరకు అయితే నాకు డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్స్ కాల్స్ ఇవి రాలేదు. కానీ నాతోటి సేవకులైనటువంటి జేమ్స్ గారు కావచ్చు, ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వికేఆర్ గారు కావచ్చు, వీరందరూ చెప్తున్నారు
కొంచెం అగ్రెసివ్ గా ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళకైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నోటీసులు వస్తున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు.